దేనికి కలంకముండునో దానిని చూడండి, అందరూ చూడండి, దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. కలంకమున్న దానికి దేవుడు అంగీకరించడు. కలంకమున్న నోట్లు అంగీకరించడు, కలంకమున్న వ్యక్తిని కూడా దేవుడు అంగీకరించడు. కానీ చాలామంది అందరూ సంఘానికి వస్తాం, అందరూ ప్రార్థనలో ఉంటాం, ఆరాధనలో ఉంటాం, అందరూ వెళ్ళిపోతాం కానుకలు వేసి. కానీ ఎప్పుడైనా నేను కలంకంతో ఉన్నానా అని మందిరంలో ఎప్పుడైనా ఆలోచించావా? ఎటువంటి కలంకం నాలో ఉంది, ఎటువంటి చెడుతనం నాలో ఉండి నేను కానుకేస్తున్నాను, ఎటువంటి పాపంలో జీవించి నేను కానుకేస్తున్నాను అని ఎవరు పరీక్షించుకోమనం. కానీ ఒక్కసారి ఆలోచించండి, కలంకము కనుక నీలో ఉంటే నువ్వు వేసిన కానుక కూడా అంగీకరించబడదు. అదే 22:20 చెప్తున్నాడు. నువ్వెంత గొప్ప కానుకేసినా, అందరికన్నా నువ్వు ఎక్కువ వేసినా, నీలో లోపం ఉన్నప్పుడు నీ కానుక అంగీకరించబడదు.